యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బట్టు కరుణాకర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 నెలల క్రితం జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష పదవికి 6 బరిలో నిలవగా జిల్లాలోని యూత్ కాంగ్రెస్ నాయకులు 50 రోజుల పాటు కష్టపడి తనను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడడం జరిగింది. ఈ భూపాలపల్లి పట్టణంలో దాదాపు 6 పోటీ చేయగా 5,663 ఓట్లతో భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షునిగా నేను గెలవడం జరిగింది. ఈరోజు ఏదైతే నా గెలుపు కొరకు ఆహార్నిశలు కృషి చేసినటువంటి మా యొక్క ఎన్ఎస్ఏ కార్యకర్తలైతేనేమి, నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే ఈ ఎలక్షన్ అంటే ఒక్కరోజు జరిగే ఎలక్షన్ కాదు, దాదాపు 50 రోజులు జరిగిన ఈ మెంబర్షిప్ ఎలక్షన్లో మరి మా ఎన్ఎస్ఏ నాయకులు ఒక్కరు కూడా కనీసం నిద్రపోకుండా గెలిపే లక్ష్యంగా ఓవైపు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ సంతన్న, మరోవైపు మా మహిళా సంఘం సంబంధించినటువంటి నాయకురాళ్ళు కూడా నా గెలుపులో భాగమై ఈ అంతటికీ ఈ గొప్ప విజయాన్ని అందుకోవడానికి క్రియాశీలక పాత్ర పోషించిన మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.